of India, ladies and gentlemen, Rohit Sharma. చూపినమ్మా ఆ రోహిత్ని రాదని ఈ పాండేగాన్ని తీసుకుని పెద్ద తప్పు చేసిండ్రా. ఫ్రెండ్ కదా, అసలే గుజరాత్ లో 2 సార్లు ఫైనల్ కి వెళ్ళాడు కదా. మనం అసలే 3 years నుంచి కప్పు లేకుండా ఉన్నాం కదా, అవును గెలిపిస్తాడేమో అని వాడిని అక్కడి నుంచి 100 కోట్లు డీల్ పెట్టి తీసి తెచ్చుకుంటే ఆడు కనీసం ప్లే ఆఫ్ కూడా తీసుకెళ్ళలే. గాలినా కూడా ఐపీఎల్ కప్పు కాదు కదా, చేతిలో పెద్ద కొబ్బరి చెప్పు పెట్టాడు దొంగ నా కొడుకు. ఆ రోహిత్ శర్మ మనసులో నా పేరు పోయే, ఇటు ఇటు కప్పు గెలవలేకపోయా. ఇదంతా మైలు నన్ను ఏమంటాడు ఏందో నాకు భయంగా ఉంది. నా బాధ కూడా చెప్పుకోవాలి, నాకైతే అర్థం కావట్లే. ఈ ఆర్థిక రాత్రికి డెసిషన్ గట్టిగా మింగాలి నా కొడుకు, లేకపోతే ఈ మాట అండి వీడి యాటిట్యూడ్ వీడు కానీ. అరే ఏందన్నా కొన్నారన్నా, నా చేతి ఇట్టేసింది. అనవసరంగా ముంబైకి వచ్చానన్నా. ఏంటన్నా ఇలా అయిపోయింది. ఏదో పీకుదామని వస్తే ఏం బీకలేక ఇలా కూర్చోవాల్సి వచ్చిందన్నా. ఏంటన్నా. అరే ఆర్థిక తమ్ముడు, చేతులు లేక ఆకులు పట్టుకుంటే ఏమవుతుందిరా. నువ్వు ఎవరితో అయితే పెట్టుకోకూడదు, ఎవరి ఫ్యాన్స్ తో అయితే పెట్టుకోకూడదు, నువ్వు వాళ్ళతో పెట్టుకున్నావురా. నీకు జరగాల్సిందే కర్మరా తమ్ముడు, కర్మ. హ్యాపీ బర్త్డే రోహిత్ అన్న. బర్త్డే గిఫ్ట్ ఎలా ఉంది? ఎదురుకోవాలా? మామూలుగా ఉండదు మన మనతోటి. ఏం గిఫ్ట్ రాహుల్ బ్రో, ఏం పంపించావు? నీ అబ్బా అస్సాం టికెట్టా? అరే ఏంద్రా నువ్వు, ఈ రోజు నా బర్త్డే అనే విషయం తెలిసి కూడా నువ్వు కనీసం మంచి గిఫ్ట్ పంపిస్తావు అనుకుంటే అస్సాం టికెట్ పంపించావు ఏంద్రా? అది సర్లే, నేను నీకు ఇంకో గిఫ్ట్ పంపించింది, రిటర్న్ గిఫ్ట్. అది ఇంకా బాగుంటది. ఓ మై గాడ్ ఇదేంటా నన్ను వరల్డ్ కప్ స్థాయిలో తీసేవేంటన్నా? అన్నా ఇది నిజంగా చాలా మామూలు షాకింగ్ గిఫ్ట్ అన్నా, చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నా. ఏంట్రా బాబు ఈ బ్యాటింగ్, ఎవరు సరిగ్గా ఆడట్లేదు. ఒక మ్యాచ్ ఆడుతున్నారు, 2 మ్యాచ్లు దొబ్బెడుతున్నారు. ఆల్రెడీ అస్సాం చేశారు. అనవసరమైన గుజరాత్ నుంచి ముంబైకి వచ్చినట్టుంది. ఇటు నా పేరు పోయింది, ఇటు నాకున్న మర్యాద పోయింది, అటు ఫ్యాన్ ఫాలోయింగ్ పోయింది. ఇక్కడేమో ముంబైకి వచ్చి నాకు ఇష్టమైన ముంబైకి వచ్చి నేనే శత్రువు అయ్యేలా చేశారు. ఏంద్రా బాబు ఇది. ఈసారి కప్పు గెలుద్దాం అనేది చూపిద్దాం అనుకుంటే అసలు ప్లే ఆఫ్ కూడా వెళ్ళకుండా చేశారు కదరా. నీకు నువ్వే వేసుకున్నావు హార్దిక్ అన్న, అనవసరంగా ముంబైకి వచ్చావు. సరే వచ్చినోడు కుదురుగా ఉన్నావా? రోహిత్ అన్న కెప్టెన్సీ లాగేసుకున్నావు. రోహిత్ అన్న పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసుగా మరి. అసలు ముంబైకి సపోర్ట్ చేస్తున్నానంటే సగానిసం రోహిత్ అన్న వల్లనే ఫ్యాన్ సపోర్ట్ చేస్తున్నాను. అలాంటిది రోహిత్ అన్న కెప్టెన్సీ చూస్తే వాళ్ళు ఎందుకు కోరుకుంటారన్నా? అందరి దృష్టి నీకు తగిలింది. అందరూ ఏమనుకున్నారు, రోహిత్ అన్న బాగా ఆడాలి, ముంబై మాత్రం ఓడిపోవాలి, అందరూ అదే కోరుకుంటున్నారు. దానికన్నా అన్నట్టుగానే అది కూడా జరిగింది. అన్నట్టుగా నువ్వు కూడా అలాగే చేసావు. నీ యాటిట్యూడ్ చూపించుకొని, నీ బిహేవియర్, నువ్వుని నీ పిచ్చి పిచ్చి పనులని చేసుకుంటా అలాగే చేసావు. అందరికి కోపం వచ్చింది, అలా అందరూ గట్టిగా దిష్టి పెట్టారు ఓడిపోవాలని. అలాగే జరిగింది. ఏం హార్దిక్, మంచిగా అయిందా? అసాంకి వెళ్తున్నావా? ఎప్పుడు ట్రైను? వెళ్ళు, అమ్మని బాబా గట్టి మిగతా వెళ్ళు. ఎక్సర్సైజ్ ఉంటావో లేవో మరి. నేనైతే నేను రోహిత్ అన్న వెళ్తే అటు వెళ్తా. తెలియదు పోతాను అనుకో, నీకు నువ్వే ఇంకా ముంబై రైలు వేసుకో, ఒక్కడవే జెండా పాడుకో. సరే హార్దిక్, అందరూ వెళ్ళిపోతే చెప్పరే, నేను వస్తాను ముంబై. అంబరి బాబాయ్తో మాట్లాడు, ముంబైలో నేను వచ్చేస్తాను. నేను ఓపెనింగ్ చేస్తాను, వైస్ కెప్టెన్ గా ఉంటాను, నీకు కెప్టెన్సీ చెప్తాను. రేపు నువ్వు పోయిన తర్వాత నేను చేస్తాను, సరేనా? అంబరి బాబాయ్తో మన డీల్ చేయి. ఏం రాహుల్ బ్రో, ఎక్కడికో వెళ్తానంటున్నావు? అరే ఎందుకా, నేను ఉన్నావు కదా అని మ్యాచ్లు గెలిపిస్తుంటే మనం ఈసారి కప్పు గెలుపుతాం. అసలు పాపం కన్సిస్టెన్సీగా పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఐపీఎల్ ఒక్క కప్పు కూడా లేదు ఇప్పటి వరకు. సరే ఈసారి ఉన్నాను, కప్పు గెలిపిద్దామని నేను అనుకుంటే, నేను నిక్లస్ పురాన్ ఫిక్స్ అయితే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతానంటున్నావు. సరే మరి ఈసారి మ్యాచ్ నుంచి మేమిద్దరు సరిగా ఆడాం. నీకు నువ్వే ఆడుకో, గెలుతా లేదంటే గెలుపు, సరేనా? ఓకే. అరే ఊరుకోగా స్టోనీస్, నేనేదో ఆడదు నా ఫ్రెండ్ కాబట్టి జోక్ చేస్తాను, అంతగా నేను మిమ్మల్ని పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతానే. అయినా అది వర్క్స్ టీం. అయినా ముంబై ఫెయిల్యూర్ ఎప్పుడో స్టార్ట్ అయింది వాడు వచ్చిన కాడ నుంచి. ఆ ఫెయిల్యూర్ టీం కి మళ్ళీ నేను ఎక్కడ పోతాను? ఆల్రెడీ ఆర్సీబీ నుంచే వచ్చాను. ఆ రాడ్ దరిద్రాలు మా కుదరను. ఆయన కొత్త ఫ్యాన్ చేసి ఉంటాను.
మనం ఎలా కలిసిమెలిసి యూనిటీగా ఉండి కప్పు గెలవాలి ఈసారి. అసలే లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల అవుతుంది మనం వచ్చి 2 సార్లు సెమీఫైనల్ మిగిలిపోయాం. ఈసారన్నా కప్పు గెలవాలి. మిగతా 3 టీంలు కూడా ఆల్రెడీ ఒకసారి గెలిచాయి. అంటే మనకి ఇదే మనకి ఫస్ట్ టైం అనమాట గెలిస్తే. ఈసారి మనం కప్పు గెలవాలి, జెండా పాతాలి. సో ఇది గాయస్ ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ తెలుగు ఫన్నీ హైలైట్స్. ఎల్ఎస్జి won the game yesterday and Mumbai booked their ticket to Assam. Hardik Pandya failed as a captain in Mumbai Indians. Like, comment, and subscribe.